హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి చాప్టర్ 3 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 3.3 నుంచి ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారంటే క్వశ్చన్లో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అన్నారు. అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ అంటే ఏంటిది? అంటే హయ్యెస్ట్ డిగ్రీ కానీ పవర్ కానీ 2 ఉండాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ 2 అనేది ఉంది కదా, హయ్యెస్ట్ డిగ్రీ. ఎక్స్ పవర్ 1 ఇది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకేనా? సో హయ్యెస్ట్ డిగ్రీ అనేది 2 ఉంది ఇక్కడ. సో దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అండ్ వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ అన్నారు. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ అనేది నేను ప్రీవియస్ షార్ట్లో నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయింటే వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో దాంట్లో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేసింటా అంటే ఫార్ములాస్ అండ్ ఆల్సో మనం ఏం ఫార్ములా యూస్ చేస్తాము జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్యలో రిలేషన్ కోసం అని చెప్పి ఉంటుంది. ఇక్కడ నేను అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేస్తామనేది. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు? ఈక్వేషన్ x² - 2x - 8. ఇదేంటిది? పాలినామియల్ అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం చేయాలి? p of x = 0 అని రాసుకోవాలి. అంటే జీరోస్ ఆఫ్ ద అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా పాలినామియల్కి. సో =0 రాసుకున్నాం. నెక్స్ట్ x² - 2x - 8 = 0. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి మల్టిప్లికేషన్ చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x² కాన్స్టెంట్ మల్టిపుల్ చేయాలి. అంటే 1 × -8 = -8 వస్తుంది. దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? -8 × 1 చేయొచ్చు. ఓకేనా? సో -8 ప్లస్ ఆర్ మైనస్ చేస్తే దీన్ని ఇప్పుడు యాడ్ చేసామనుకోండి, దీన్ని ఎంత వస్తుంది? -7. -7 అనేది ఎగ్జిస్ట్ అవుతుందా స్ప్లిట్ చేసినప్పుడు? అవ్వదు. సో ఇది క్యాన్సిల్. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 2s -4 × 2లా రాసుకున్నాను. అప్పుడు ఏమైంది? యాడ్ చేస్తున్నాయి రెండింటిని. -4 + 2 చేశాను అనుకోండి, ఎంత వస్తుంది? -2 వస్తుంది. సో మనం దీన్ని తీసుకోవచ్చు కదా. సో ఏం చేస్తున్నాం ఇప్పుడు? x² - 4x + 2x - 8 = 0 రాసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? కామన్ తీసుకోవాలి ఈ రెండిట్లో నుంచి. ఏం కామన్ ఉంది? ఎక్స్ కామన్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ రాసుకున్నాను ఇక్కడ, -4. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ సింబల్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి 2ని కామన్ తీసుకున్నా, అంటే x - 4 వస్తుంది ఇక్కడ. ఎలా? 2 4s 8 కదా, సో అందుకు =0. నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి x - 4 అనేది కామన్. నెక్స్ట్ x + 2 = 0, రైట్? ఓకేనా? అర్థమవుతుందా ఇప్పుడు? నెక్స్ట్ x - 4 = 0 ఒకసారి, x + 2 = 0 ఒకసారి చేసుకుంటాం. x అనేది ఏమవుతుంది? అప్పుడు మైనస్ అనేది అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో 4 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉండేది రైట్ సైడ్ వెళ్తే మైనస్. సో x = -2. అంటే ఆల్ఫా = 4, బీటా = -2 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఆల్ఫా ఉంది, బీటా ఉంది. ఇప్పుడు రిలేషన్షిప్ అన్నారు. అంటే ఏం చేయాలంటే సమ్ ఆఫ్ జీరోస్ చేయాలి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఆల్ఫా + బీటా = 4 + -2. ఓకేనా? 4 + -2 అంటే 2 వచ్చింది ఇక్కడ. ఓకేనా? మనకి నేనేం చెప్పాను మీకు? కోఎఫిషియంట్స్ని కూడా చూసుకోవాలి మనం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకేనా? క్వశ్చన్లో. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? కోఎఫిషియంట్స్ని కూడా చూసుకోవాలి కదా. అంటే ఏంటి ఫార్ములా? -b/a అన్నమాట. b వాల్యూ ఏంటిది ఇక్కడ? కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది ఇక్కడ? -2 కదా. అర్థమవుతుందా? -2 ఉంది ఇక్కడ. సో -2/a. a అంటే ఏంటిది ఇక్కడ? కోఎఫిషియంట్ ఆఫ్ x². x²కి ముందు ఏం లేదు నంబరు, అంటే మీనింగ్ ఏంటి? 1 కదా. సో 1 అంటే ఏం రాస్తున్నాం? /1 అన్నమాట. ఓకేనా? సో -× -+,
ప్లస్ 2/1 అంటే ఎంత 2 అనమాట. సో ఈ ప్రాసెస్ చేస్తే 2 వచ్చింది, ఇలా చేసిన 2 వచ్చింది. సో సమ్ ఆఫ్ జీరోస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎలా, ఆల్ఫా ఇంటూ బీటా అనమాట. అంటే 4 ఇంటూ -2 ఏమవుతుంది -8. 4 2 8 ప్లస్ ఇంటూ -8. సో దీనికి ఏంటి ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఏంటి, C/A అనమాట. C అంటే ఏంటి, కాన్స్టెంట్, అంటే -8 అనమాట. -8/A. A అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x². 1 కదా ఇక్కడ, సో 1. ఎంత ఆన్సర్, -8. సో రెండు సేమ్ వచ్చాయి కదా, సో వెరిఫై చేసామన్నమాట. ఓకేనా. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. ఓకేనా. మీరు ఒకసారి ట్రై చేయండి మిగిలిన క్వశ్చన్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేస్తే నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రాబ్లం అయితే డౌట్ ఉందో ఆ ప్రాబ్లమ్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.